విద్యార్థి శిష్యుడు అంటే గురువు శిష్యుడు ఇద్దరు కలిసి సత్యాన్వేషకులుగా పనిచేస్తేనే ఏ విద్యా విధానమైనా వర్ధిల్లుతుందని చెప్పి ఆచార్య సత్యానుభూతిగా చెప్పాడు. కాబట్టి టీచర్ అనేవాడు నేను బోధిస్తాను నీకు, నువ్వు చెవులు మూసుకుని ఇంటా ఉండు, కళ్ళు తెలుసు చూస్తానంటే కుదరదు. టీచర్ చెప్పాలి, పిల్లలు అడగాలి, వీళ్ళిద్దరి యొక్క ఇంటరాక్షన్ తోనే అది ఎక్కువ జరుగుతుంది. నేను ఇందాక అమ్మాయి ప్రియాంకని అడిగితే చెప్పింది, మన కళాశాలలో చదివేటువంటి ఏ విద్యార్థి అయినా ఏ అనుమానం వచ్చినా సరే వెంటనే తనకు కావాల్సిన టీచర్ దగ్గరికి వెళ్తే ఆప్యాయంగా చెప్పేటువంటి వాతావరణానికి మేము క్రియేట్ చేసాం అవంతి విద్యా సంస్థల విషయంలో అని చెప్పారు. అందరికి కూడా హృదయపూర్వక అభినందన చేసుకుంటూ మరలా మీ అందరి యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని చెప్పి కోరుకుంటూ మీరు అవసరమైన చోట ఇంగ్లీష్ నేర్చుకోండి, అవసరమైన చోట తెలుగు నేర్చుకోండి, ఇంకా అవసరమైతే ఫ్రెంచ్ నేర్చుకోండి, ఇంకా అవసరమైతే ఇంకేదైనా భాష నేర్చుకోండి. ఎవరు ఎన్ని భాషలు నేర్చుకుంటే నేర్చుకున్న వారికి లాభం తప్ప భాషలకేమీ ఉండదు. నాకు 5 సంవత్సరాల మనవడు 4 సంవత్సరాల మనవరాలు ఉన్నారు అమెరికాలో. నిన్న అమ్మాయి పుట్టినరోజు నా మనవరాలు. వాళ్ళ అమ్మ చెప్పింది, నీకు తాత నా అమ్మమ్మతో మాట్లాడంటే నువ్వు తెలుగు నేర్చుకోవాలి అని చెప్పాను. ఆవిడ తెలుగు నేర్పడం మొదలుపెట్టింది. వీళ్ళకి వాడు మా మనవడు లైన్లోకి వచ్చాడు, తాత అన్నాడు. ఏంట్రా అన్నా, కుక్క కావాలి అన్నాడు గ్యాప్ ఇచ్చి. మా మనవరాలు వెంటనే తాత పిల్లి కావాలి అంది. అంటే భాష గురించి పట్టు లేదు. నేనేమంటానంటే ఒక భాషలో పట్టుంటే మీరు ఏ భాష నేర్చుకోవాలి ప్రపంచంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే సార్ చెప్పారు, మేము ఇద్దరం ఎంపీలుగా పనిచేసేవాళ్ళు. తమిళనాడులో అందరూ కూడా అంటే తమిళంలో మాట్లాడతారు ఎంపీలు అందరూ. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడగలరు కానీ తమిళంలో మాట్లాడతారు, మేము ట్రాన్స్లేషన్ పెట్టి వింటాం. నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదో ఒక భాషలో ప్రావీణ్యం సంపాదించండి. నిన్న కూడా ఒక ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది కిషోర్ కుమార్ గారు చాలామంది స్టూడెంట్స్ తోటి. మాకు అసలు కమ్యూనికేషన్ ఎలా చేయాలో తెలియట్లేదు, కమ్యూనికేషనే ప్రాబ్లం అని. అది కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు బిడ్డ పసిబిడ్డ తల్లి గర్భంలో వచ్చినప్పుడు ఆ బిడ్డ ఎలా కమ్యూనికేట్ చేస్తుంది తల్లికి? ఒక వాయిస్ ఏడుస్తుంది. అంటే భగవంతుడే మనకి ఇచ్చాడు కమ్యూనికేషన్ స్కిల్ అనేది. దాన్ని మనం వెలికి తీయడంలో మనం భయపడతాం. భయం అనేది ఉండకూడదండి మనిషికి. ఎందుకంటే చావు పుట్టుకులే మనకి మన చేతిలో ఉండవు. ఎక్కడ పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, అది ఎలా చనిపోవడం కూడా నాకు తెలియదు. సో కాబట్టి దానికంటే గొప్ప టెన్షన్ ఉండదు. మీరు ఒక భాషలో ప్రావీణ్యం సంపాదిస్తే ఆటోమేటిక్గా మిగిలిన భాషలో కూడా మీరు సాధించగలరు. రెండోది, ప్రభుత్వం కూడా ఆ రకంగా పెడితే సార్ వీళ్ళు చాలా ఇంప్రూవ్ చేసుకుంటారు. అందుకు తమని నేను ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే మోహన్ రావు చెప్పాడు మనకి సార్ గురించి. మీరు రాణించాలంటే ఒక భాషలో ఒక కులమో ప్రాంతమో లేకపోతే ఒక ఫీల్డ్లో అడ్డు కాదు. మీకు నైపుణ్యం స్కిల్ అనేది ఉంటే, టాలెంట్ అనేది ఉంటే ఏ రంగంలో మీరు అనుకున్న రంగంలో ఉన్న స్థానానికి వెళ్ళగలరు. దానికి ఉదాహరణే మన యాదగిరి లక్ష్మీప్రసాద్ గారు. మరి ఆయన అంటే కొన్నే చూపించారు. మరి ఎన్టీ రామారావు గారికి పోతే నేను దగ్గర నుంచి చూశాను, చాలా ఇష్టం. మరి చాలామంది ప్రధానమంత్రులకి, వాజ్పేయి గారు కానీ అద్వానీ గారు కానీ, మరి అందరికీ కూడా. ఎందుకంటే ఆయన ఒక సరస్వతి పుత్రుడు. ఆయన ఆ సరస్వతి అనుగ్రహం ఉండబట్టే ఆయన ఆ స్థాయికి వెళ్ళగలిగాడు. మరి ఆయన వయసు కూడా మీరు ఎంత అనుకున్నారు? మీరు అబౌవ్ 70 అమ్మ. మరి ఈ వయసులో కూడా మీ అందరి మీద ప్రేమ అభిమానంతో ఆయన దూరం రావడం చాలా సంతోషం అన్నగారు. మరి ఆ సరస్వతి అనుగ్రహం మీతో పాటు మా అవంతి పిల్లల మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంకోటమ్మా, ఇంగ్లీషు ఓకే ఇంపార్టెంటే, కానీ ప్రపంచంలో అగ్రదేశాలుగా పిలువబడే దేశాలు ఏవవుతున్నాయో, ఒక బ్రిటన్, ఒక అమెరికా తప్పనిచ్చి మోస్ట్ సక్సెస్ఫుల్ కంట్రీస్ అన్నీ కూడా ఇంగ్లీష్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ ఉంది, ఫ్రెంచ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. జర్మనీ ఉంది, జర్మన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. జపాన్ జపనీస్ భాష యూజ్ చేస్తారు. చైనా చైనీస్ భాష యూజ్ చేస్తారు. వాళ్ళు కూడా మీకు తెలుసు కదా, అమెరికాతో ధీటుగా చైనా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వాడు డీప్ ఫేక్ తయారు చేస్తే డీప్ ఫేక్ తయారు చేసేది. సో టెక్నాలజీలో కానీ, ఆటోమొబైల్ కానీ, ఆల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్లో, సైన్స్లో కానీ, ఇంజనీరింగ్ కానీ డెవలప్మెంట్లో అన్ని దేశాలు వాళ్ళు అభివృద్ధి చెందారు.